ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల T5 న్యూస్ కథనానికి స్పందించారు చిన్నపెండ్యాల గ్రామ పంచాయతీ అధికారులు. జనగామ చెల్పూర్ మండల కేంద్రంలోని చిన్నపెండ్యాల దళిత కాలనీ 6వ వార్డులో మురికి నీరు నిల్వ ఉండడంతో దోమలకు నిలయంగా మారి రోగాల బారిన పడుతున్న ప్రజలు అంటూ T5 న్యూస్ లో వచ్చిన కథనానికి స్పందించారు చిన్నపెండ్యాల గ్రామ పంచాయతీ కార్యదర్శి శశిభూష్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ వర్షాలు పడినప్పుడు వర్షం నీరు వచ్చి ఆ కాలనీ మధ్య ఆగుతుందని, ఈ సమస్య నేను రాకముందు నుండి ఉంది అని, గత 4 సంవత్సరాల నుండి ఉన్న సమస్య అని, నేను వచ్చిన దగ్గర నుండి 2 సార్లు సమస్య పరిష్కారానికి కృషి చేశానని, కాలనీ వారి సమన్వయ లోపం వల్ల ఈ సమస్య పరిష్కారం కావడం లేదని, గతంలో పోలీసు వారి సహకారంతో గోడ పక్క నుండి తాత్కాలిక కాల్వ ఏర్పాటు చేశామని, కానీ మేము వచ్చిన తర్వాత స్థానికులు ఆ కాల్వను పూడ్చివేశారని, దానివల్ల ఈ సమస్య మళ్లీ పునరావృతం అవుతుందని, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామ పంచాయతీ సిబ్బందితో తాత్కాలికంగా కాల్వ నిర్మాణం చేపట్టినట్లు కార్యదర్శి శశిభూష్ రెడ్డి మీడియాకు తెలిపారు. శ్రీకాకుళంలో వాటర్ అవుతుందంటే మేము ప్రతి వర్షాకాలం వరద నీరు వచ్చి ఆ కిందికి వస్తుంది. ఆ వరద నీరు వచ్చినప్పుడు గత 4 సంవత్సరాల నుంచి ఆ వరద నీరు అక్కడ జామ్ అయిపోతుంది. జామ్ అయినప్పుడల్లా మేము ప్రస్తుతం సిబ్బందితోటి పోయి ఆ వరద నీరు పోవడానికి ఆ కిందికి కచ్చా డ్రైన్ కొడుతున్నాం, వాటర్ బయటికి తీస్తున్నాం. మేము కచ్చా డ్రైన్ కొట్టి రాగానే మళ్ళీ వాళ్ళు తిరిగి ఆ కచ్చా డ్రైన్ మూసి మా ఇంటి ముందు నుంచి పోదు, ఈ నీళ్ళు మా ఇంటి ముందు నుంచి పోదని ఎవరికి వాళ్ళు కట్టలు కట్టుకొని దాన్ని వాటర్ స్టాగ్నేట్ చేసుకుంటున్నాం. స్టాగ్నేట్ చేసినాక ఏంటంటే వర్షాకాలం ఒక్కటే వర్షం నీళ్ళు వస్తాయి, వరద నీరు అన్నది ఇక్కడ మనం ఆపలేము, పోనీయాలని చెప్పి పోయినసారి పోలీసుని తీసుకొచ్చి మన చిల్పూర్ ఎస్ఐ గారిని తీసుకొచ్చి ఆ సీసీ రోడ్ బ్రేక్ చేసి వాటర్ పంపించినాం. మళ్ళీ వర్షం తగ్గగానే మాకు వాటర్ వస్తుంది అది ఇది అని చెప్పేసి మళ్ళీ రాళ్ళు మూరం అది కూర్పేస్తున్నారు. ఈ విషయమై పోయిన సంవత్సరం వర్షాకాలంలో ప్రాబ్లం అయితే గ్రామంలో ఉన్న మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ మరియు గ్రామ పెద్దలు, కుల పెద్దలు అందరిని తీసుకుపోయి వాళ్ళందరినీ పిలిచి రిక్వెస్ట్ చేసి మాట్లాడి పోయినసారి కచ్చా డ్రైన్ కొట్టడం జరిగింది. కొట్టినాక వాటర్ స్టాగ్నెంట్ లేకుండా క్లియర్గా వెళ్ళిపోయింది. మళ్ళీ ప్రస్తుతం వచ్చినాక వర్షాకాలం స్టార్ట్ కాగానే మళ్ళీ అటు మేము చేసిన డ్రైన్ను ఆ వాటర్ వేయడం మొత్తం పూడ్పేయడం జరిగింది. పూడ్పేస్తే మొన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు చేరుకోగానే ప్రస్తుతం మా సిబ్బందితో పోయి మళ్ళీ ఆ కూర్పిన డ్రైన్ మళ్ళీ తీయడం జరుగుతుంది. ప్రస్తుతం తీసేసినాం. 50% దాకా వాటర్ స్టాగ్నెట్ క్లియర్ అయింది. ఏమవుతుందంటే ఈ వాటర్ స్టాగ్నెట్ క్లియర్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చాలా హైట్లో పోసింది మట్టి అటు ఇటు. ఎవరింటి ముందు వాళ్ళు సీసీ రోడ్ను కూడా బేకరజ్ చేసి సీసీ రోడ్ మీద కూడా మొరం పోయడంతో ఆ మట్టి దిగడానికి మనకు కొంచెం టైం పడుతుంది. ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఈ డే రోజు మొత్తం క్లియర్ చేసి దాన్ని క్లియర్ చేసేస్తాం. శానిటేషన్ విశ్వత పురస్కారం గత సర్పంచ్ ఉన్నప్పుడు ప్రతి మీటింగ్లో ఎస్సీ కాలనీ కోసం ఫండ్ పక్క పెట్టి తీర్మానం చేశారండి. ఆ డ్రైన్ ఏదైతే ఆ కాంపౌండ్ ఉందో ఆ కాంపౌండ్ నెంబర్ నేను గతంలో ఇక్కడ ఉద్యోగానికి రాకముందు ఆ కాంపౌండ్లో దాని పక్కన ఆ కాంపౌండ్ పక్క నుంచి డ్రైన్ కట్టడానికి ఆ కాంపౌండ్ అతను ఏదో గ్రామ పెద్దలకు మాజీ సర్పంచ్ వాళ్ళకి ఏదో ఈ కాంపౌండ్ పక్క డ్రైన్ కట్టడానికి ఏదో తను స్థలం వదిలేసి కాంపౌండ్ పెట్టుకున్నా అని వాళ్ళు చెప్తున్నారు. అంతే, వాళ్ళు వదిలేనా వదలకుండా ఆ కాంపౌండ్ నెంబర్ డ్రైన్ కట్టడానికి మనం ప్రతిసారి తీర్మానం చేస్తుంది. అప్పుడు గతంలో దానికి గడ్డమీ సురేష్ అని వార్డు మెంబర్ ఉండే, తనను కట్టమని ఎన్నిసార్లు చెప్పినా కూడా అక్కడ ఏంటంటే వాళ్ళందరూ వచ్చినాం మాకు ఈ సైడ్ డ్రైన్ అవసరం లేదు, మాకు డ్రైన్ వస్తే మురుగంతా మా ఇంటి ముందు నుంచి పోతుంది అని చెప్పి ఆ డ్రైన్ కట్టడానికి చాలా సార్లు దాన్ని అడగించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం పాలక వర్గం లేనందున వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు మేము స్పెషల్ ఆఫీసర్ ఉండి ఆ డ్రైన్ వర్క్ చేయలేము కాబట్టి మేము ప్రస్తుతం తాత్కాలిక శానిటేషన్ వర్క్ చేపిస్తున్నాం. గతం నేను ఇక్కడికి వచ్చిన 3 సంవత్సరాల నుంచి సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఎంతమంది ప్రెజర్ చేసినా కూడా డ్రైన్ కట్టడానికి ఇబ్బంది, వాళ్ళు కట్టడం లేదు, అసలే కట్టడం లేదు. గతంలో మేము పోయినసారి వచ్చినప్పుడు ఎస్ఐ గారు వచ్చి దగ్గర నుంచి తను కూడా రిక్వెస్ట్ చేసి ఆ వరద నీరుని ఎవరు ఆపలేము, అది వరద నీరు అన్నది పడవాటి నీళ్ళని మనం ఆపొద్దు, అది ఆపితే వాళ్ళ ఇంటి ముందు ఆగేది కాదు, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రతిసారి రిక్వెస్ట్ పెట్టి తీస్తున్నాం. మనం తీసి మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈరోజు రాత్రి వరకు మొత్తం కంప్లీట్ చేసి స్టాగ్నెట్ వాటర్ తీయగానే రేపు పొద్దున మళ్ళీ రాళ్ళు వేయడం, మురం వేయడం, మళ్ళీ కూర్పడం, మళ్ళీ నీళ్ళు రాగానే వీడియోలు తీయడం, విలేజ్ గ్రూప్లలో పెట్టడం, ఈ న్యూసెన్స్ చేసుకొని దాని ఇబ్బంది పడుతుంది. వాస్తవానికి దాంతో ఇబ్బంది ఉంది. దాన్ని బాగా మాకు మెంటల్ టెన్షన్ అవుతుంది. ఎన్నిసార్లు చేసిన అయితే మా సిబ్బందిని అడిగినా గతంలో ఉన్న గ్రామ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కానీ గ్రామంలో స్వచ్ఛందంగా ప్రతి ఒక్క మనిషి దాని గురించి
చర్చించడం జరిగింది. దాని గురించి అది తీయాలి, ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో తీయాలని మాట్లాడినా కూడా దానికి మాకు